పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మనందరి పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణ వాళ్ళ అమ్మగారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, లక్షలాది మంది ధ్యానుల యొక్క అనుభవాలు పిఎంసి ఛానల్లో రావాలి అన్న పత్రిజీ ఆశయంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని కనిగిరి పట్టణంలో గల ఈశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ధ్యానమిత్రుల యొక్క అనుభవాలను ఈరోజు మనం తీసుకోబోతూ ఉన్నాం. ఈరోజు వారి యొక్క ధ్యాన అనుభవాల్ని పంచడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ సంజయ్ గారు వచ్చి ఉన్నారు. వారి యొక్క ధ్యాన అనుభవాల్ని మనం తీసుకుందాం వారి మాటల్లో. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మీ పేరు, మీ ఊరు, మీ కుటుంబ నేపథ్యము, మీ విద్యార్హత, మీ వృత్తి గురించి తెలియజేయండి. పత్రిజీ గారి పాదపద్మాలకు నమస్కారం. నా పేరు సంజీవయ్య. మా నేటివ్ కనిగిరి. నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత 15 సంవత్సరములు బస్సు ప్రయాణం చేశాను. కండక్టర్గా మరియు చెక్కింగ్గా నా సుదీర్ఘ ప్రయాణం జరిగేది. తరువాత నేను 30 సంవత్సరాలు బ్యాంకులో పనిచేస్తూ 2015లో రిటైర్ అయ్యాను. నాకు కొన్ని కుటుంబ కారణాల వల్ల నాకు 4 అమ్మాయిలు చనిపోవడం జరిగింది. కానీ తరువాత నా కుటుంబ బాధ్యతలు చూసుకున్నందుకు మా పెద్ద కుమార్తెను తీసుకుని వచ్చి నా దగ్గర ఉంచుకుంటున్నాను. వాళ్ళు 4 సంవత్సరములు నా దగ్గరే ఉన్నారు. తర్వాత మా అల్లుడు గారు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఆ కుటుంబ బాధ్యతలు కూడా నేనే చూసుకోవాల్సి వచ్చింది. అందువల్ల నేను అనారోగ్యం వల్ల సమస్యల వలయంలో చిక్కుకొని కొంతవరకు దారి ఏటు అని చెప్పేసి నేను చూసుకుంటున్నాను. ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ఎవరి ద్వారా మీకు ధ్యాన పరిచయం జరిగింది? ధ్యానానికి ముందు మీ జీవితం ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? నేను ధ్యానంలోకి 2020కి నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. అప్పటికి నా పరిస్థితి ఎలా ఉందంటే, కుటుంబ సమస్యల వల్ల నేను అనారోగ్యంగా ఉండగలిగాను. అప్పుడు ఇక్కడ రవీంద్ర గారు పిరమిడ్ ఒకటి స్థాపన చేయాలని చెప్పేసి అనుకొని దగ్గరలోనే ఒక వ్యవస్థను స్థాపించారు. అక్కడ నేను నర్సారెడ్డి గారు మెయింటైన్ చేస్తున్నారు. వారు 1-2 దఫాలు నన్ను ధ్యానానికి రమ్మని చెప్పేసి పిలిచారు. కానీ వెళ్ళలేదు. కానీ మళ్ళీ నా పరిస్థితి ఎలా ఉందో ఏమో, నాకై నేనే ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు కరోనా సీజను. ఈ కరోనా సీజన్లో రోజుకి బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్ అన్నీ వ్యాధులన్నీ సంక్రమించాయి. వీటన్నిటికీ నేను మందులు వాడుతూనే ఉన్నాను. కానీ సమస్య ఇంకా జటిలంగా తయారైంది. అప్పుడు నేను రోజుకి 7 గంటలు 8 గంటలు ధ్యానం చేసి 7 నెలల పాటుగా ఈ మాత్రలు, ఈ జబ్బులను తగ్గించుకోగలిగాను. ఇక్కడ మనం ఎంత సేవ చేస్తామో అంత మనకు కూడా అభివృద్ధి జరుగుతుంది అనేది తెలుసుకోగలిగాను. సేవా కార్యక్రమాలకు పాల్గొంటూ పిరమిడ్ ఒకదానిని బౌద్ధ ధర్మ స్కూల్లో పిరమిడ్ నిర్మించారు రవీంద్ర గారు. అక్కడ 4 సంవత్సరాల నుంచి అక్కడ మెయింటైన్ చేస్తూ వస్తున్నాను సార్. ధ్యానం వల్ల మానసిక ప్రశాంతతని ఏ విధంగా పొందారు? ధ్యానం వల్ల రోజుకు 7 గంటలు 8 గంటలు ధ్యానం చేసేవాడిని సార్.
ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు ధ్యానంలో కూర్చునేవాడిని. ఈ యొక్క స్థితి వల్లనే నేను నా ఆరోగ్యాన్ని కూడా నేను కాపాడుకోగలిగాను. అప్పుడు ఈ ధ్యానం వల్లనే ఇతరులు కూడా లాభాన్ని పొందవచ్చు అనేటువంటి ఆలోచనతోనే ఈ ధ్యానం క్లాసులు నడపడం అనేది కూడాను చేయగలుగుతున్నాను సార్. ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బంది పడినా కూడా మనసు ప్రశాంతత ఏర్పడినందువల్ల ఈ మనసును కంట్రోల్ చేసుకుంటూ మనం ఎంత సంపాదించినా ఏం చేసినా మనము ప్రశాంతత అనేది లేకపోతే మనం జీవించడం కూడా చాలా కష్టం అనిపించింది. ఆ జీవన విధానాన్ని ఇప్పుడు ధ్యానం ద్వారా మనం ఆలోచించేదాన్ని బట్టి మన యొక్క గుణాలు కూడా మారుతాయని చెప్పేసి తెలుసుకున్నాను సార్. తన కోపమే తన శత్రువు అని పద్యం ఒకటి ఉండేది. దాని నీతిని బట్టి మన కోపాన్ని ఎప్పుడైతే తగ్గించుకుంటామో మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఆలోచించాను సార్. శాకాహారిగా ఎప్పుడు మారారు? మారకముందు మీ యొక్క ఆలోచనలు, భావోద్వేగాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? నేను వైశాస్ అయినా కూడాను నేను మోటార్ డిపార్ట్మెంట్లో 15 సంవత్సరాలు ఈ మోటార్ డిపార్ట్మెంట్ చేసిన దానివల్ల కొన్ని దురలవాట్లు అనేవి ఉన్నాయి. నాకు ఈ బస్సుల్లో చేరినప్పటి నుంచి నేను దురలవాట్లు ఉండేవి, కానీ నేను భక్తి మార్గంలోకి వచ్చాను. 25 సంవత్సరాలు అయ్యప్ప పూజలు చేశాను. అప్పటి నుంచి నేను శాకాహారిగానే మారాను. నా తోటి వాళ్ళను కూడాను శాకాహారులుగానే ఉండండి, ప్రజలను హింసించవద్దు అని చెప్తూనే ఉన్నాను. కానీ వాళ్ళ మనసులు ఏ విధంగా ఉంటాయో మనం మార్చలేము. కాబట్టి నేను మాత్రం నా తెలిసినంత వరకు జీవహింస చేయకూడదు, మనుషుల్ని హింసించకూడదు అనేటువంటిది సూక్తి నేను చెప్తూనే వస్తున్నాను. ప్రతి ఒక్క క్లాసులో కూడా ఇదే సందేశాన్ని వినిపిస్తున్నాను. పత్రిసార్ని ఎప్పుడు కలిశారు? కలిసినప్పుడు ఎలాంటి అనుభూతులు కలిగినాయి? నేను మొదటిసారి 2000 ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాదులో కలిశాను. తర్వాత బెంగళూరు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ సర్వీసింగ్ కోసం వచ్చి అక్కడ మేము పిరమిడ్ సేవాదారులు మేము కూడా అక్కడ సేవా కార్యక్రమాలకు వచ్చినప్పుడు అప్పుడు కలిశాను. కానీ నాకు ఎప్పుడు కూడాను సార్తో మాట్లాడిందంటూ ఏమీ లేదు. కానీ ఒక జనవరిలో జీతవానానికి వచ్చినప్పుడు నన్ను చూసి ఏ ఊరు మీది అన్నాడు. నేను చెప్తామనుకున్నాను. నా ఊరు నాకే తెలియదు, మీకేం చెప్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ అంతకుముందుగా ఒక ఆవిడని చెంప పిడిచి కొట్టాడు. దానికి భయపడి నేను దగ్గర పోవడం మానేశాను అనమాట. నేను ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడతానేమోనని ఆలోచించాను. దీనివల్ల కొడతాడేమోనని భయంతో సార్ నాది కనీరి రవీంద్ర గారు వచ్చానని చెప్పానమాట. అలా అక్కడ పరిచయం అయ్యాడు. తర్వాత బెంగళూరు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వెళ్ళారు సార్ వాళ్ళు. నేను అక్కడ ఉండగానే బెంగళూరులో ఉండగానే ఆయన పాదసేవకు అని చెప్పేసి ఒకరోజు వెళ్ళాము అక్కడికి. ఆ ఫోటో కూడా తీసుకున్నాం, ఆయన దగ్గర ఉన్నది. అది ఈ రోజున మా ఇంట్లో మేము లోపలికి అడుగు పెడుతుండే కనిపించేటువంటి ఫోటో అది ఒకటి మాకు. తర్వాత అతను దేహాన్ని విడిచిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాము. మాకు అదే లాస్ట్ అండ్ ఫైనల్. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో లాభాలు పొందారు, ఎంతో జ్ఞానం పొందారు కదా. మరి ఈ సమాజానికి ఈ ధ్యాన సేవ గురించి ఎలాంటి కార్యక్రమాలు అందిస్తున్నారు? ఈ ధ్యాన కార్యక్రమంలో ప్రజలకు కూడా మేము శాంతి సందేశాలను అందించాలని కోరుకుంటున్నాం సార్. శాకాహార జగత్, ధ్యాన జగత్తు ఈ రెండును ముఖ్యంగా మేము ప్రచారం చేయాలని చెప్పేసి మేము
చేస్తున్నాం కూడా. నెక్స్ట్ కూడా అదే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం సార్. మేము శివరాత్రి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ రవీంద్ర గారు శివరాత్రి ప్రోగ్రామ్స్ జరిపేవాడు. ఆ శివరాత్రి ప్రోగ్రామ్స్ జరిపేవాళ్ళము. ఇక్కడ ప్రతి ఆదివారం బౌద్ధ ధర్మ స్కూల్లో ప్రతి ఆదివారం క్లాస్ జరిపేవాళ్ళము. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పిఎంసి ఛానల్ గురించి మీ మాటల్లో, పిఎంసి ఈరోజు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, పిఎంసికి మీరు అందించే సహాయ సహకారాలు. పిఎంసి ఈరోజు దేశ విదేశాలలో ఒక పత్రిక సార్ వల్లనే దేశ విదేశాలలో మనకు పేరు వచ్చింది. దీన్ని మా ప్రకాశం జిల్లాకు తీసుకురావడం హరిబాబు గారు చాలా కష్టపడ్డారు. ఇంటింటికి తిరిగి ఆ పిఎంసికి మనం ఏం చేస్తే మనం లాభాన్ని పొందుతాము, మన వల్ల ఎంతమంది డెవలప్ అవుతారు అని చెప్పేసి విశ్లేషణ చేసి మాకు అక్కడి నుంచి కొంతమందిని కొంత డిపాజిట్ సేకరణ చేసి ఆ పిఎంసికి అందించడం జరిగింది. ఈరోజు కూడాను మేము పిఎంసికి ప్రతి నెల. చివరిగా ఈ సమాజానికి మీరు అందించే సందేశం, ధ్యానం గురించి, సహకారం గురించి. ప్రతి ఒక్కరు కూడా ధ్యాన మార్గంలో వచ్చేసి ధ్యానము జ్ఞానము నేర్చుకుంటే ఇలాంటివన్నీ కూడాను మనము అరాచకాలు కానీ దుర్మార్గాలు చేయడానికి కూడా తోడ్పడదనేది మా యొక్క ఉద్దేశం. శాకాహారం ధ్యాన జగత్ ఇవన్నీ కూడాను ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటూ చేస్తున్నాం. ఫ్రెండ్స్, చూశారు కదా సంజయ్ గారి యొక్క ధ్యాన అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి అనుభవాలను వారు మనకు పంచినందుకు పిఎంసి ప్రేక్షకులందరి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ గారికి, పత్రి సార్కి ధన్యవాదాలు. జై హో పత్రిజీ.